బాధపడొద్దు. చెట్టంత ఎదిగి కూడా ఇంకా నా ఖర్చు కావాలని నాన్న మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఎంతకాలం? నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటున్నా. ఓకే, వెయిట్ 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 దేవుడు నీకు చేయి అందించిందాకా తప్పదు. సిగ్గో, అవమానమో, భారమో వహించు, సహించు, భరించు. దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చిన రోజున నీ చేతులతో చేతులారా లక్షల రూపాయలు నాన్న చేతికి నువ్వు ఇచ్చే అవకాశం నీకు లభించింది. 1, 100, 10, 1000 కాదు, లక్షల రూపాయలు నీ చేతుల్లోంచి నాన్న చేతికి నువ్వు ఇచ్చే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. నిర్ణయకాలం. అప్పటిదాకా సావా బతుకు అనవద్దు. సహించు, భరించు. దేవుని కొరకు ఓపికతో ఎదురు చూడు. తప్పకుండా ఆయన కాలం ముందు ఆయన కార్యంలో త్వరపెడతాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఆయన బిడ్డవి. అడుగు వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే కూడా అత్యధికముగా ఆయన నీకు ఇస్తాడు. బాధపడొద్దు. చెట్టంత ఎదిగి కూడా ఇంకా నా ఖర్చు కావాలని నాన్న మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఎంతకాలం? నాకు సిగ్గేస్తుంది అని అనుకుంటున్నా. ఓకే, వెయిట్ 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 దేవుడు నీకు చేయి అందించిందాకా తప్పదు. సిగ్గో, అవమానమో, భారమో వహించు, సహించు, భరించు. దేవుడు నిర్ణయించిన నిర్ణయకాలం వచ్చిన రోజున నీ చేతులతో చేతులారా లక్షల రూపాయలు నాన్న చేతికి నువ్వు ఇచ్చే అవకాశం నీకు లభించింది. 1, 100, 10, 1000 కాదు, లక్షల రూపాయలు నీ చేతుల్లోంచి నాన్న చేతికి నువ్వు ఇచ్చే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. నిర్ణయకాలం. అప్పటిదాకా సావా బతుకు అనవద్దు. సహించు, భరించు. దేవుని కొరకు ఓపికతో ఎదురు చూడు. తప్పకుండా ఆయన కాలం ముందు ఆయన కార్యంలో త్వరపెడతాడు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఆయన బిడ్డవి. అడుగు వాటికంటే, నువ్వు ఊహించే వాటికంటే కూడా అత్యధికముగా ఆయన నీకు ఇస్తాడు.